ఏపీలో టీచర్ పోస్టుల భర్తీలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్న నేపథ్యంలోనే రోజుకో కొత్త అంశం వెలుగులోనికి వస్తోంది. అయితే ప్రభుత్వం దాదాపు సమాధానం చెప్పలేక చేతులెత్తేసిందా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు వ్యూహాత్మకంగా కొన్ని ఎత్తుగడలు కూడా వేస్తోంది. 10వ తరగతి పరీక్షల్లో పెద్ద ఎత్తున పిల్లలు పాస్ అయితే భారీగా పర్సెంటేజ్ వచ్చింది. ఇదంతా నారా లోకేష్ గారి వల్లే కారణం అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారు. మొత్తం నారా లోకేష్ గారి వల్లే విద్యార్థులంతా పాస్ అయ్యారు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే శాఖకు సంబంధించి విద్యాశాఖలో టీచర్ పోస్టుల భర్తీలో పెద్ద కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటే ఒక్కసారి కూడా మంత్రి నారా లోకేష్ గారు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది లేదు. విచిత్రంగా అధికారులను పదే ముందు పెడుతున్నారు. ఆ అధికారులు కూడా తామెక్కడ ఇరుక్కుంటామో అని చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కింద మింద పడే పరిస్థితి వచ్చింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఉద్యోగాలు కోల్పోయి ఈ అక్రమాల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు కూడా పాల్గొన్నారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఒక మహిళ అయితే నా జీవితంలో ఇక ఏజ్ బార్ అవుతోంది, ఇదే నా లాస్ట్ అటెంప్ట్, పోస్ట్ వచ్చింది కానీ స్పోర్ట్స్ కోటాలు ఏరే వాళ్ళకి ఇచ్చేశారు అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు, విలపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వారికి సమాధానం చెప్పాలి. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న దానికి ఆ పని చేయకుండా విశాఖపట్నంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ చిరంజీవి రావు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఆయన కూడా అక్కడ ప్రసంగించారు. ఒక 600 మంది ఉద్యోగాలు పొందిన 600 మందిని తీసుకొని వచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ రెగ్యులర్ గా వినిపిస్తున్న గొడ్డలి పార్టీ అన్న స్లోగన్ ని అక్కడ కూడా ఏకంగా ఫ్లెక్సీల మీద పెట్టారు. నిరుద్యోగుల పైన గొడ్డలి పోటు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం ఉద్యోగాలు సాధించిన మమ్మల్ని అవమానించడమేనని విజేతలు గర్జించారు అంటూ పత్రికల్లో రాసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రికల్లో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఆర్గనైజ్ చేస్తే ఒక 600 మంది రావడం అనేది పెద్ద విషయం కాదు. తమను అవమానిస్తున్నారు అని నిజంగా వాళ్ళు అన్నారు, లేకుంటే పత్రికల్లో రాసుకున్నారు. కానీ కొందరు అని ఉండవచ్చు కూడా ప్రభుత్వం ఆర్గనైజ్ చేసినప్పుడు ఇలాంటి కార్యక్రమంలో. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే వైసీపీ కావచ్చు, బాధిత అభ్యర్థులు కావచ్చు, ఆరోపణలు చేస్తున్నది దొంగదారిలో సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు కాజేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా చిత్తశుద్ధితో చదివి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఎందుకు అవమానంగా ఫీల్ అవ్వాలి? వైసీపీ వాళ్ళు బాధితులు ఆందోళన చేస్తుంటే అది మమ్మల్ని అవమానించడమే అని ఉద్యోగాలు పొందిన వాళ్ళు అనేందుకు అవకాశం ఉంటుందా? అంటే తెలుగుదేశం పార్టీ ఒక తెలివిగా ఎవరైతే ఉద్యోగాలు సాధించారో వాళ్ళని ఇటువైపు ఉసిగొల్పే ప్రయత్నం మొదలు పెట్టింది అన్నది ఈజీగా అర్థమవుతోంది. ఇది మమ్మల్ని అవమానించడమే అని ఎవరైనా అనుకుంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకోవడం లాంటిదే అవుతుంది. కృష్ణా జిల్లా టాపర్ గా వచ్చిన నవీన్ అనే వ్యక్తి ద్వారా ప్రశ్నలన్నీ ముందే లీక్ అయ్యాయి, అవన్నీ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లిపోయాయని వైసీపీ ఆరోపించడంతో పాటు స్పోర్ట్స్ కోటా మొత్తం విక్రయానికి పెట్టేసి అమ్మేసుకున్నారు అని ఆరోపిస్తారు. వైసీపీలు ఆరోపిస్తూ ఉంటే అజయ్ జైన్ సింపుల్ గా వచ్చి ఏం చెప్తున్నారు, ఇంకా 39 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో భర్తీ కాలేదు, పారదర్శకతకు అదే నిదర్శనం అని చెప్తున్నారు. అంటే 39 పోస్టులు భర్తీ కాలేదంటే మిగిలినవన్నీ పారదర్శకంగా భర్తీ అయినట్టు అని చెబుతోంది ప్రభుత్వం. అంటే ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ ఎంత బలహీనంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని మరో ఆసక్తికరమైన అంశం చెప్పారు. ఆయన నేను మొన్నటి దాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు అనుకున్నాను. మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వెట తీసుకుంటావా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారే అనుకున్నా. తీరా జీవో చూస్తే 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట్ లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే బ్రిడ్జ్ గేమ్ పేకాటను కూడా దాంట్లో చేర్చి ఉద్యోగాలు ఇచ్చారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? పైగా ఈ డిఎస్సిలో ప్రత్యేకత ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఎవరు కూడా పరీక్షలు రాయలేదు. రాత పరీక్షలు రాయకుండా కేవలం సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాలో భర్తీకి సంబంధించిన పాలసీని హఠాత్తుగా మార్చేశారు. డిఎస్సి ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు పరీక్షలు లేకుండానే సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేశారు. వన్స్ ఈ ప్రక్రియ మొత్తం ముగియంగానే ఇకపైన మాత్రం పరీక్షలు రాసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు ఇవ్వబడతాయని జీవోను సవరించేశారు. అంటే కావాల్సిన విధంగా డిఎస్సిలో అక్రమాలకు పాల్పడేసి అదంతా పూర్తయిన తర్వాత, కుంభకోణం పూర్తయిన తర్వాత ఇకపైన మాత్రం పరీక్షలు రాస్తేనే స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు ఇవ్వబడతాయని పాలసీని సవరించారు. ఇక్కడే తెలిసిపోతోంది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం ఏంటి అన్నది అని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి కూడా సరైన సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. వాస్తవంగా అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు, ఇన్ని రోజుల పాటు దీని మీద ఇంత ఆందోళన జరుగుతున్నప్పుడు నిజంగానే స్పోర్ట్స్ కోటాలో పోస్టులన్నీ చాలా పారదర్శకంగా నిజాయితీగా ఫిల్ చేసి ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు ఆ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు, అసలు పరీక్ష రాశారా లేదా రాయలేదు పాలసీ ప్రకారం అయితే, ఈ సర్టిఫికేట్లన్నీ ఎక్కడ తెచ్చుకున్నారు, వాళ్ళు ఏ క్రీడల్లో ప్రావీణ్యం సాధించారు, ఎక్కడెక్కడ వీళ్ళ ప్రదర్శన కొనసాగింది, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కనీసం రాష్ట్ర స్థాయిలో వీళ్ళ ప్రదర్శన ఏంటి అన్న మొత్తం వివరాలన్నీ సర్టిఫికేట్లన్నీ బయటపెట్టి ఉండేది. కానీ ఇప్పటికే ఆ పని చేయలేదు. అంటే జరగరానిది జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఎంతసేపు ఎదురుదాడి చేయడము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని వైసీపీ మీద గుచ్చుకొలిపేలాగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేస్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని ఇంకో విషయం కూడా చెప్పారు. వైసీపీ తరఫున తాము ఆర్టీఐ ద్వారా
మొత్తం ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగిన వ్యవహారాలన్నింటికి సంబంధించి ఆ సర్టిఫికెట్లు, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళకి ఏ క్రీడలో ప్రావీణ్యం ఉంది, వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎక్కడ ఆ సర్టిఫికెట్లు పుట్టించారు, వీటన్నింటి వివరాలను మేము ఆర్టీఐ ద్వారా అడగబోతున్నామని పేర్ని నాని చెప్పారు. సో అప్పుడైనా కానీ ప్రభుత్వం బయటకు విడుదల చేస్తుందా ఈ డేటా మొత్తం అన్నది చూడాలి. నిజాయితీగా జరిగి ఉంటే పెద్ద ఇష్యూనే లేదు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన వారికి సంబంధించిన డేటా మొత్తం, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళు ఎక్కడ ఆడారు, ఏం సాధించారు అన్నది మొత్తం ఈ పాటికి విడుదల చేసేది. కానీ చేయకుండా ఎదురుదాడి చేస్తుందంటే జరగకూడదు ఏదో జరిగింది అన్న అనుమానం అయితే ఎవరికైనా బలపడుతోంది.